తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి జయ విశ్వకర్మ. నేను మీ కొండవ నరసింహాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విశ్వకర్మ జాతి సేవకుని. విశ్వకర్మల పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది. గతంలో కేసీఆర్ 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినా కూడా ఒక్కరోజు కూడా విశ్వకర్మలకు సమయం ఇచ్చిన పాపాన పోలేడు, చర్చలు జరిపిన పాపాన పోలేడు. మీకు ఏమి ఇబ్బందులున్నాయి, ఏమి కావాలి అని చెప్పి. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, తప్పకుండా మేలు చేస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది. అయినా కూడా ముఖ్యమంత్రి దగ్గరికి పోతే ఫోటోలు దిగడానికే రావాలి అన్నట్టుగా ఉండడం వలన దాంతో సమస్యలు పరిష్కారం కావు, ఊరికే ఫోటోలు దిగితే అని ఆగడం జరిగింది, సమయం తీసుకుందామని. ఏ రాష్ట్ర సంఘాలు మొక్కుబడిగా సంవత్సరానికి ఏదో ఒక కార్యక్రమం, ఒక మంత్రిని గెలవడము, ఒక ఫోటో దిగడము, సానుకూలంగా స్పందించిన మంత్రి గారు వెంటనే ముఖ్యమంత్రి గారిని కలుస్తాము అని చెప్పేసి గ్రూపులలో పోస్టులు పెట్టడం, ఫోటో పెట్టడం. ఇది చూస్తూ వచ్చిన తర్వాత తెలంగాణలో 33 జిల్లాలు ఒక చైతన్య యాత్ర చేద్దాము అని చెప్పేసి భారీ సంఖ్యలో జెండాలు, పోస్టర్లు తయారు చేయించి ఒక చైతన్య రథం తయారు చేయించి 7-8 లక్షల రూపాయల ఖర్చు పెట్టి ఒక జిల్లాలో చైతన్య యాత్ర పూర్తయిన తర్వాత మా అమ్మగారు చనిపోవడం జరిగింది. తర్వాత కంటిన్యూ చేద్దాం అనుకునే సమయంలో నేను వెమ్లవాడ వెళ్ళి వస్తూ ఉంటే కారు యాక్సిడెంట్ కావడం జరిగింది. బర్రె అనిపోయింది. బర్రె వాళ్ళకు డబ్బులు కట్టించినాం, కారు షోరూమ్ పంపించినాం. అయితే ఈ మధ్యలో రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో 33 జిల్లాల కలెక్టర్లకు లెటర్లు ఇవ్వడం, మండల ఎంఆర్ఓలకు లెటర్లు ఇవ్వడం అని ఒక కార్యక్రమం పెట్టిరు. మంచి కార్యక్రమం. రాష్ట్ర అధ్యక్షుడు వింజమూరు రాఘవాచారన్న రేపు ప్రోగ్రామ్ అనంగా 25 తారీఖు ఏమో ఉంటే 24 రోజు నైట్ నాకు ఫోన్ చేసిండు. గన్ పార్క్ దగ్గర కార్యక్రమం చేపడుతున్నాం, రావాలి అంటే సరే వస్తాన్నా, కారు దొరకలేదు, వెళ్ళలేకపోయినా. నేను గతంలో కూడా చెప్పిన, ఏదన్నా కార్యాచరణ చేపట్టే ముందు అందరి సలహాలు సూచనలు తీసుకొని కార్యక్రమం చేస్తే విజయవంతమవుతుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రభుత్వానికి వెళ్తాయి. గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. స్వర్ణకారులకు కానీ విశ్వకర్మలకు కానీ ఉన్న ఇబ్బందులకు, ఇంకా విశ్వకర్మ కార్పెంటర్ సోదరులకు వాళ్ళకు ఉన్న ఇబ్బందులకు ఇంకా ఎంఆర్ఓతో పని ఉంటుంది ఇంతో అంత. కానీ స్వర్ణకారులకు ఉన్న ఇబ్బందులకు కానీ ఎంఆర్ఓకు కానీ ఎలాంటి సంబంధం ఉండదు. ఎంఆర్ఓ పరిధి భూముల కోసం, భూములు రిజిస్ట్రేషను, పన్నులు వసూలు చేయడము, భూములు సర్వే చేయించడము, భూముల పరిధి ఎంఆర్ఓది. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఎంపీడీఓ ఆఫీస్ ఉంటుంది, ఎంపీడీఓ ఉంటాడు ప్రతి మండలానికి. ఆ ఎంపీడీఓ పని ఏంటంటే పింఛన్లు శాంక్షన్ చేయడం, సబ్సిడీ పనిముట్లు ఏవన్నీ వస్తే ఇవ్వడం, సబ్సిడీ రుణాలు శాంక్షన్ చేయడం. ఇవి ఎంపీడీఓ పరిధిలో ఉంటాయి. ఒక ఇంద్రం బిల్ అయినా, ఒక కమిటీ హాల్ శాంక్షన్ చేయాలన్నా ఇవన్నిటికీ ఎంపీడీఓ చేతి కింద చాలా మంది ఉంటారు. ఏఈలు ఉంటారు, వాటర్ సప్లై ఏఈ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏఈ,
ఈ చెరువుల పైన ఉన్నటువంటి ఏ ఇట్లా చాలా మంది ఉంటారు. ఎంపీడీఓ పరిధి గతంలో కూడా నేను చాలా సార్లు చెప్పినాను. డిమాండ్లు పెట్టిర్రు, 3 డిమాండ్లు. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 5,000 పింఛన్ ఒకటి, 272 జీవోకి సంబంధించింది ఒకటి, 411 యాక్ట్ లో మార్పు రావాలి. 272 జీవో ఏంది? రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పైమాన్ కమిటీ వేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో 272 జీవో బిల్డింగ్లకు దానికి దీనికి సంబంధించింది. ఈయన రాజశేఖర రెడ్డి ఏం చేసిండంటే స్వర్ణకారుల వద్దకు కానీ వెండి బంగారం వ్యాపారస్తుల వద్దకు కానీ పోలీసు వాళ్ళు అక్రమ దొంగ బంగారం కేసుల పైన వస్తే అక్కడి సంఘ నాయకులను కలవాలి, దౌర్జన్యంగా పట్టుకపోకూడదు, సంఘ నాయకులకు సమయం ఇవ్వాలి, వాళ్ళను అక్కడికి తీసుకొని రమ్మనాలి, మాట్లాడాలి, సంఘ నాయకులను కాదని డైరెక్ట్ గా పట్టుకపోకూడదు అని పెట్టడం జరిగింది. అందులో దాంతో ఏం లాభం లేదు. సంఘ నాయకులతో చర్చలు జరిపినా ఏం జరిపినా 411 యాక్ట్ వేరు, ఇది వేరు. 411 యాక్ట్ భారతదేశానికి మొత్తం సంబంధించిన యాక్ట్, అది బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు పెట్టింది. 411 యాక్ట్ లో మార్పు రావాలని మొన్న కలెక్టర్లకు ఇచ్చిన లెటర్లలో కానీ ఆ ఎంఆర్ఓలకు ఇచ్చిన లెటర్లలో కానీ ఎలాంటిది కూడా 411 యాక్ట్కు సంబంధించింది పెట్టనే లేరు. నేనేం చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రానికి అధ్యక్షులం అని చెప్పుకునే వాళ్ళు మీటింగులు పెట్టుకుంటారు. ఎవరికి చెప్పి పెట్టుకుంటారు? ఒక మీటింగు పెట్టుకునే ముందు రాష్ట్ర స్థాయిలో అందరికి తెలియజేసి మీటింగు పెడితే ఒక్కొక్కరికి ఉన్న ఆలోచనలు, సలహాలు, సూచనలు చెప్పడం జరుగుతుంది. అక్కడ ఏదో మా రాష్ట్ర కమిటీ వాళ్ళకి, బాడీ వాళ్ళకి మేము చెప్పుకుంటామని చెప్పేసి 20-30 మంది కూర్చొని మీటింగ్ పెట్టుకుంటే దేనికి లాభం? అది మీటింగ్ పెట్టుకోవడం, మీరే డిక్లేర్ చేయడం. రాష్ట్రానికి అధ్యక్షుడు అంటే ఆ యొక్క కులస్తులకు జీతగానితో సమానం. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ప్రజలకు జీతగాడు. దేశానికి ప్రధానమంత్రి అంటే ఆ భారతదేశానికి జీతగాడు. ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంటే ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు జీతగాడు. ఈ రాష్ట్రాలకు అధ్యక్షులమని చెప్పుకునే వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వకర్మ జాతీయులకు జీతగాళ్ళు మాత్రమే. జీతగాళ్ళుగా మాత్రమే పని చేయాలి. లీడర్ అంటే ఎట్లా ఉండాలి, సంఘానికి అధ్యక్షుడు అంటే ఏ రకంగా ఉండాలి, సంవత్సరంకోసారో 2 సంవత్సరాలకోసారో ఏదో ఒక కార్యక్రమం పెట్టి తూతూ మంత్రంగా ఒడగొడితే రాష్ట్రానికి నాయకుడు కాదు అని చెప్తా ఉన్నా. రాష్ట్రానికి నాయకుడు అంటే, జిల్లాకు నాయకుడు అంటే నరాలు తెగిపోయే వరకు పోరాటం చెయ్యాలి. తరాలు గుర్తుంచుకునేలా నిలిచిపోవాలి ఆ పోరాటం. తరతరాలు గుర్తించుకోవాలి నువ్వు నరాలు తెగే వరకు చేసిన పోరాటాన్ని. అట్లాంటి వాడిని కదా నాయకుడు అనేది. మీకు ఖచ్చితంగా పోరాటం చేసే దమ్ము, ధైర్యము, సమయం ఉంటేనే నేను రాష్ట్రానికి సంఘానికి అధ్యక్షునిగా ఉంటా అని చెప్పేది రావాలి. నేను జిల్లాకు అధ్యక్షునిగా ఉంటా అని చెప్పి రావాలి. ఏదో ఎప్పుడోసారి రాష్ట్ర సంఘం పిలుపునిస్తే మేము జిల్లా అధ్యక్షులుగా తూతూ మంత్రంగా లెటర్లు ఇచ్చొస్తాం, చేతులు దులుపుకుంటామంటే దేనికి లాభం? అది దానికోసం కాదే మిమ్మల్ని ఎన్నుకున్నది. మీ 5 సంవత్సరాల టర్మ్ అయిపోయిన తర్వాత కూడా అధ్యక్షులుగా చలామణి అవుతున్నారు కొంతమంది. కొన్ని సంఘాలకు కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి కదా. అరే నాది 3 సంవత్సరాలు బయలా రాసుకున్నా, 3 సంవత్సరాలలో నేను పక్కకు జరగాలి, నేనేమేం చేసిందో చెప్పాలి, ఏం సాధించిందో చెప్పాలి,
తప్పుకొని మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని తప్పుకోవాలి. ఐక్య సంఘం 3 సంవత్సరాలు పెట్టిర్రు. కొత్తగా ఐక్య సంఘం ఎన్నికలు పెట్టినప్పుడు దాన్ని 5 సంవత్సరాలుగా వాళ్ళే మార్చుకున్నారు. 5 సంవత్సరాల గడువు కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక సంవత్సరం గడువు కావాలని చెప్పేసి మళ్ళీ పెట్టుకోవడం. చాలా సంఘాలనే అట్లా. ఎవడిచ్చిండు అధికారం మీకు? ఎన్నడూ మీరు నరాలు తెగిపోయేటట్టు పోరాటం చేసి రోడ్ల మీదకి వచ్చి ఎన్ని కేసులు ఉన్నాయి మీ పైన? రాష్ట్రానికి అధ్యక్షుడు అనే వాని పైన ఒక 100 కేసులు ఉండాలి. పోరాటం చేస్తే 100 కేసులు. అప్పుడు ప్రభుత్వం నిన్ను గుర్తిస్తుంది, రాజకీయ పార్టీలు నిన్ను గుర్తిస్తాయి. అమ్మా వి టైగర్ అని చెప్పేసి ఏదో తెల్ల బట్టలు వేసుకొని సిగ్గుపోతుంది. రాష్ట్ర అధ్యక్షుడు కలెక్టర్ ఆఫీస్కి పోతే హైదరాబాద్ లో కలెక్టర్ వాళ్ళకి సమయం ఇవ్వకుండా పారిపోవడం. ఏం చేయాలి అప్పుడు? కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కూర్చోవాలి. అట్లే కలెక్టర్ బేషరతుగా వచ్చి మా సమస్యలు విని మాతో చర్చించే వరకు ఇక్కడ నుండి లెవ్వం 2 రోజులైనా సరే అని చెప్పేసి అక్కడ కూర్చోవాలి. దాన్ని కదా నాయకత్వం అంటారు. దాన్ని కదా నరాలు తెగే వరకు పోరాటం చేయడం అంటారు. నరాలు తెగే వరకు పోరాటం చేస్తే తరాలు గుర్తించుకోవాలి కదా. జిల్లా కలెక్టర్లకు లెటర్ ప్యాడ్ను మీరే పంపించిర్రు, దీనిపైన మీరు సంతకాలు పెట్టి ఇవ్వండి అని చెప్పి మ్యాటర్ మీరే పంపించిర్రు. మీ లెటర్ జిల్లా లెటర్ ప్యాడ్ల పైన ఈ మ్యాటర్ టైప్ చేయించి రాష్ట్ర అధ్యక్షుని పిలుపు మేరకు, ప్రధాన కార్యదర్శి పిలుపు మేరకు అని చెప్పేసి మరి వాల్ పోస్టర్లు చేయించి జిల్లాలకు పంచేది లేదా మీకు? జిల్లా అధ్యక్షుల ఫోటోలు అవన్నీ తెప్పించుకొని పలాన్ డేట్ రోజు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తా ఉన్నాం అని చెప్పేసి ఆ జిల్లా కేంద్రంలో మొత్తం పోస్టాలు అంటేసే విధంగా రాష్ట్ర సంఘం నుంచి పోస్టాలు తయారు చేయించి ప్రతి జిల్లాకు పంపించాలి కదా మీరు. ఏ గోడకు చూసినా మనమే కనిపించాలి కదా రోజు. ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఒక కలెక్టర్ ఆఫీస్కి పోతుండంటే ఒక 20 మంది మీడియా ఉండాలి అక్కడ. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఉండాలంటే ఏం చేయాలి? అనుభవం ఉన్న వాళ్ళతోని ఆ కార్యక్రమం కంటే ముందే మాట్లాడి మీడియాలో మొత్తం కవర్ కావాలి. ఎట్లా చేయాలి? మీడియా ప్రతి టీవీ ఛానల్లో మనదే రావాలి, ముఖ్యమంత్రికి వెళ్ళాలి అని చర్చలు జరపాలి కదా. ఒంటెద్దు పోకడలు. రాష్ట్ర అధ్యక్షునికి తెలియక చేస్తుండా, తెలిసి చేస్తుండా, లేదా సమయం దొరికినప్పుడు చేస్తా ఉండా, ఆ గ్రూప్లలో విమర్శలు ఇస్తూ ఉంటే కూడా ఆయనకి ఏం అనిపిస్తలేదా? ఏం పాలి పంచాలు లేదు, ఒడ్డు పంచాలు లేదు, రొం పంచాలు లేదు. రాఘవాచార్యన్నకు నాకు కానీ వేరే వాళ్ళకు కానీ తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా లేవు అని చెప్తా ఉన్నాం. ఇంకెన్నాడు? 5 సంవత్సరాల టర్మ్ అయిపోయింది. కార్యాచరణ ఎట్లుండాలి? ప్రభుత్వానికి ఇచ్చిన సమయం అయిపోయినప్పుడు 4 రోజులకు ఒక కార్యక్రమం పెట్టాలి. 4 రోజులకు రకరకాల నిరసన కార్యక్రమాలు ఉండాలి. నేను రౌండ్ టేబుల్ సమావేశానికి ప్లాన్ చేసిన తర్వాత మంచిగా ఎమ్మెల్యేలను, ఒక మంత్రిని, అన్ని రాజకీయ పార్టీ నాయకులను పిలిచి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బ్రహ్మాండమైన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అక్కడి నుంచే సీఎం ఇంటికి వెళ్ళాలి అని ఆలోచనతో నిర్ణయం తీసుకున్నాం. ఫస్ట్ది కొంతమంది విఐపీలు ఉంటలేమంటే క్యాన్సిల్ చేసినాం. మళ్ళీ పెడతా అనుకునేసరికి రాష్ట్ర కమిటీ ఒక పిలుపునిచ్చింది ఎంఆర్ఓలకు, కలెక్టర్లకు అని. ఎందుకంటే ఇద్దరిద్దరు చేస్తే పోటీలో చేసినట్టు అవుతుంది. సరే ఎవరు చేసినా మన కులం కోసమే, వాళ్ళు చెయ్యని అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఫెయిల్ అయ్యే విధంగా చేయడం వల్ల బాధ అనిపిస్తుంది. ఏ రోజు కూడా రాష్ట్ర అధ్యక్షుడు అనే అతను రాఘవాచారన్న ఫోన్లు చేసి సలహాలు సూచనలు తీసుకోడు. ఒక 7-8 మంది కోటర్ నెంబడేసుకొని సొంత నిర్ణయాలు తీసుకొని ఫెయిల్ అయ్యే నిర్ణయాలే ఉంటాయి. నేను ఇప్పటికైనా చెప్తున్నా, మీకు సమయం లేదు, సెప్టెంబర్ వరకు ఏమో ఉంది. ఇప్పటికైనా సరే అందరిని కలుపుకొని పోయి అందరి సలహాలు సూచనలు తీసుకొని కార్యక్రమానికి పిలుపునిచ్చినట్టయితే
ఒకటే నెలలో పరిష్కారం దొరుకుతుంది. ఒకటే నెలలో ముఖ్యమంత్రి దగ్గర నేను తీసుకుపోయి కూర్చోబెడతా. మన వాళ్ళందరినీ, నేను కూడా ఉంటా అందరితో పాటు. మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న దగ్గర నేను తీసుకుపోయి కూర్చోబెడతా అందరినీ. కార్యాచరణ కరెక్ట్ ఉండాలి. లేదు మీకు వీలున్నప్పుడే చేస్తాం అనుకుంటే ఏం చేయాలి? కొండో నరసింహాచారి ఒక పని చేస్తుండ అనుకో, చెయ్యాలనుకుంటే దానికి మీరు మద్దతుగా పిలుపునియాలి. లోపల ఫోన్లు వేసి ఆ కార్యక్రమానికి మనకు సంబంధం లేదు, నా పర్మిషన్ లేకుండా ఫోటోలు వేసిర్రు ఇది వేసిర్రు అని చెప్పేసి చెడగొట్టుకునే ప్రయత్నం చేయవద్దు. ఓ కన్యకంటి సత్యం చారన్న ఒక కార్యక్రమం చేపట్టాలనుకున్నా అనుకో, సపోర్ట్ తెలియాలి. కరీంనగర్ పట్టణం నుంచి భూనాథాచారన్న చాలా బాధపడుతున్నాడు, సంఘాల కోసం మన వాళ్ళకి అన్యాయం జరుగుతుందని. అట్లాంటి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవాలి. వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా మనం అక్కడ పాల్గొనాలి. మనకు ఉన్న సమస్యలు ఏమై మనం అడుగుతుంది ఏంది? ఎవరికి కావాలి కార్పొరేషన్? ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ 2 సార్లు కార్పొరేషన్ చైర్మన్లను ఏర్పాటు చేసిర్రు. ఆ కార్పొరేషన్ ద్వారా ఏ ఒక్క స్వర్ణకారునికి కానీ ఏ ఒక్క విశ్వకర్మకు కానీ మేలు జరిగిందా చూద్దాంప. ఎవడు కార్పొరేషన్ చైర్మన్ అవుతాడో వాన్ బతుకు బాగుపడుతుంది, వాన్ జీవితం బాగుపడుతుంది తప్ప కులస్తులకు కాదు. కార్పొరేషన్ ఏర్పాటు చేయగానే అయిపోదు, నిధులు ఉండాలరా. ప్రభుత్వం దగ్గర పింఛన్లు ఇయ్యడానికి నిధులు లేవు, కాలేజ్ పిల్లల ఫీజు రియంబర్మెంట్ పైసలు కట్టడానికి నిధులు లేవు. ఇప్పటికీ కాలేజ్ పిల్లలకు వాళ్ళ సర్టిఫికెట్లు టీసీలు ఇస్తలేరు గవర్నమెంట్, మీ ఫీజు కట్టలేదు అని చెప్పేసి. వాళ్ళ కాలేజ్ అయిపోయి సంవత్సరం అయిపోతుంది, అయినా టీసీలు ఇస్తలేరు. ప్రభుత్వం ఎప్పుడు కడితే అప్పుడు ఇస్తామని. ప్రభుత్వానికి బడెన్ పడే మనం అడగకూడదు. మనకేం కావాలి? ఫస్ట్ చట్టంలో మార్పు రావాలి, 411 యాక్టులో మార్పు రావాలి. ప్రస్తుత 411 యాక్టును మన కేంద్ర ప్రభుత్వం BNS 317 గా మార్చింది. అందులో మార్పు రావాలి. దొంగతనం చేసి దొరికితే వాడికి కఠిన శిక్ష పడాలి. వాడి ఆస్తులు వేలం వేసుకోవాలి. బాజప్త వెండి బంగారం వ్యాపారం అంటే అమ్ముతాం కొంటాం అని చెప్పి ఫైట్ చేయాలి మనం. బ్రిటిష్ వాడు పెట్టిన యాక్టులో మార్పు తీసుకురండి అని చెప్పాలి. యాభై సంవత్సరాల ఆల్రెడీ పింఛన్ ఇస్తుర్రు. గౌడ సోదరులకు రాజశేఖర రెడ్డి అప్పుడు పెట్టిండు కాబట్టి 2016 రూపాయలు ఇస్తుర్రు వాళ్ళకి పింఛను. ఈ పింఛన్లు అడగడము గిఫ్ట్ అడగడమేనా మన పని? ఎంతసేపు చర్చలకు సమయం ఇవ్వాలని చెప్పాలి. అందరితో చర్చించి అసలు మనకి ఏమి కావాలి, మన వాళ్ళందరు పల్లెటూళ్ళలో ఉన్న కాడికి వెళ్ళి మొదలు పెడితే మండల కేంద్రంలో ఉన్న వాళ్ళు, నియోజకవర్గంలో కేంద్రం ఉన్న వాళ్ళు, జిల్లా కేంద్రంలో ఉన్న వాళ్ళు, పట్టణాలలో ఉన్న వాళ్ళు మంచిగా ఉందాగా బతకాలంటే, వాళ్ళందరికీ మనం ఉపాధి చూపెట్టాలంటే ఏం చేద్దాం? కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తీసుకుందాం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం తీసుకుందాం అని అందరితో చర్చలు జరిపి అందరి సలహాలు సూచనలు తీసుకోవాలి. ఏదో మనం తెల్ల బట్టలు వేసుకున్నామా, రాష్ట్రాలకు అధ్యక్షులం అని చెప్పుకున్నామా, ఒక మంత్రిని కలిసినామా, ఫోటో దిగినామా, సానుకూలంగా స్పందించిన మంత్రి గారు అని చెప్పేసి గ్రూప్లలో పెట్టుకున్నామా, దేనికి పనికిరాదు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, పొద్దున లేచి జుబ్లీ హిల్స్ 12 నెంబర్ రోడ్కి పోయి ఎమ్మెల్యే క్వార్టర్స్లకు పోయి అక్కడ ఒక 10-12 మంది మినిస్టర్ల ఇండ్లు ఉంటాయి. కొంతమంది మినిస్టర్లు బయట ఉంటారు, కొంతమంది మినిస్టర్లు అందులోనే ఉంటారు. పొద్దున పోయి బిచ్చగాడు పోయినా సార్ ఒక ఫోటో అంటే దిగుతారు. మనం ఇచ్చేది తీసుకొని మనం రాగా చెత్త బుట్టలో పడేస్తారు. అటు ఇటు కానీ ఇజ్రాలు పోయినా ఫోటో దిగుతారు, ఎవడు పోయినా దిగుతారు. ఎవడు ఒకడు కలిసి మనతో చర్చలు జరపాలి కూర్చొని. నేను ఒక మంత్రికి మొన్నటి నుండి ఫోన్ చేస్తా ఉన్నా ఈ విషయంలో. రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసుల దగ్గరికి వెళ్తా ఉన్నాం. అంతలోపే మీరు స్పందిస్తే బాగుంటుందంటే అతను US లో ఉన్నాడు.
రాగానే ఫోన్ చేస్తా చారి అన్నాడు. ఇంకా రాలేడు. ఈ రోజు కూడా ఫోన్ చేసిన. కాబట్టి నేను ఈరోజు చాలా మంది ఫోన్లు కూడా చేస్తా. నేనేమంటున్నా, నాకే పేరు రాలే, నా ఆధ్వర్యంలోనే కాదు, ఎవరు చేసినా కార్యక్రమం కలిసి కట్టుగా చేయాలి. మీకు చేత కాకపోతే మేము చేస్తే సూర్తూ ఊరుకోవాలి. మాతో కలిసి వచ్చే ఇష్టం మీకు లేకపోతే మేము ఎవరితోనైనా కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరితోని నరాలు తెగే వరకు పోరాటం చేయాలి. తరాలు గుర్తుండిపోయే వరకు చరిత్ర సృష్టించాలి. నాయకుడు అనేవాడు ప్రాణం పోయే వరకు కూడా పోరాటం చేయాలి. ఏదో తూతూ మంత్రంగా ఏదో బిల్డప్లు కొట్టుకుంటే సరిపోదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, రాష్ట్రానికి అధ్యక్షులం అని చెప్పుకునే వాళ్ళు వెల్ సెటిల్ ఉన్నారు, బలిసి ఉన్నారు, బలిసి కొట్టుకుంటారు తప్ప జాతి మీద ప్రేమ లేదు, నా మన్ను లేదు. యాదగిరి గుట్టలో ఏదైతే ఆ సత్రం కోసం కుందారం గణేష్ అన్న కష్టపడి సాధించిండో ఆ ల్యాండ్ మొత్తం కొన్న తర్వాత ముంగట కొన్ని గుంటల భూమి ఉంటే తక్కువ రేటుకు కొంతమంది సొంతానికి కొన్నారు. అందులోకే కొనొచ్చు కదా. ఎంత స్వార్థం, ఎంత స్వార్థం ఇది. త్వరలో కుందారం గణేష్ అన్న మొత్తం పూర్తి డీటెయిల్స్ తెలుసు, అవి బయట పెడతాం. చాలా జాగాలల్లో సంఘాల జాగాలు అనుభవిస్తా ఉన్నారు, వాళ్ళ సొంతాల పేర్ల మీద వేసుకొని మార్చుకొని. ఇదా జాతి మీద ప్రేమ? నాకు ఒక వైపు స్టంత్ పడి డాక్టర్ ఇంకో స్టంత్ వేసుకోవాలని చెప్పినా కూడా చాలా ఆవేదన ఉంది, ఆరాటం ఉంది, పోరాటం ఉంది. నరాలు తెగిపోయి ప్రాణం పోయే వరకైనా సరే పోరాటం చెయ్యాలని ఉంది. కాకపోతే భగవంతుడు ఎందుకో ఏది జరిగినా మన మంచికే, మధ్య మధ్యలో అడ్డంకులు సృష్టిస్తా ఉన్నాడు. ఏదైనా ఇట్లా గట్టిగా ప్రయత్నం చేద్దాం, గట్టిగా పోదాం అనేసరికి ఏదో ఒకటి, మా అమ్మగారు చనిపోవడం, తర్వాత విపరీతమైన ఎండలు కొట్టడం, విఐపి లేకపోవడం, మన వాళ్ళు కొంచెం టైం తీసుకొని చేయండి, ఇప్పుడు పనులున్నాయి ఇంతో అంత అనడం, నా కార్ యాక్సిడెంట్ అవ్వడం, అందరి ఆశీర్వాదం వల్ల నాకు ఏమి జరగలేదు. బరే అనిపోయింది, వాళ్ళకు 40,000 కట్టించినాం, కార్ ఖరాబ్ అయింది, కార్కో 1,00,000 వరకు ఏమవుతాయి, చేయించుకోవాలి. మనం ఏది చేయాలన్నా ఆర్థిక మూలాలు ఉండాలి. నేనేం చెప్తా ఉన్నా, మీరు చేస్తారా చెయ్యండి, మీతో పాటు నేను సపోర్ట్గా ఉంటా. లేదా నేను చేస్తా, నాకన్నా మీరు సపోర్ట్ ఇవ్వండి, నేను ముఖ్యమంత్రి గారు ఎట్లా గెలవరు, మనకు సమస్యలు ఎట్లా నెరవేరాయి, మన హక్కులు ఎట్లా సాధించము అనేది నేను చూపెడతాను. ఎప్పుడైతే ఇవన్నీ తెగించి పోరాటం చేయాలి. మన పైన 100 కేసులైనా భయపడకూడదు. 3 కేసులైనా ఇప్పటి వరకు నా పైన అక్రమ దొంగ బంగారం కేసుల విషయాలలో పోరాటాలు చేస్తే భయపడ్డానా? భయపడలే కదా. నాతో పాటు సిరిసిల్ల వాళ్ళ పైన అయినాయి, కామారెడ్డి మా బావ పైన అయింది, ఒక సిరిసిల్లలో చాలా చోట్ల అయినాయి. భయపడం కదా. మనం ఏదో షాప్లో కూర్చొని రియల్ ఎస్టేట్లు వేసుకుంటా వీలున్నప్పుడు ఏదో ఒకటి ఇట్లా తూతూ మంత్రంగా వేస్తాము అంటే కాదు. నేను ఒకటే చెప్తున్నా మరొకసారి, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, మీరు ఏమేం సాధించారు, ఏమైనా సాధించగలిగిర్రా, మీరు అధ్యక్షులుగా ఎన్నుండి తెలియండి. నేను ఇది చేసిన, జిల్లాకు అధ్యక్షుడిని అయిన తర్వాత జిల్లాలో ఇన్ని మండలాలు ఉన్నాయి, పలానా మండలంలో సమస్య వస్తే నేను తక్షణమే అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్య సాల్వ్ చేసి వచ్చిన, ఇది చెయ్యగలిగినాం అని చెప్పాడు. సంతోషం. అక్కడక్కడ ఎవరికన్నా ఆర్థిక ఇబ్బందులతో చనిపోతే కొంతమంది డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేపిస్తూ ఉన్నారు. ఒక 4-5 ఉన్నారు అది మన రాష్ట్రంలో.
కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఒకటి చూసిన, ఇంకెక్కడనో ఒక 3-4 చోట్లనేమో చూసినాం ఇట్లా చేయడం. నల్గొండ జిల్లాలో ఒకటి చూసినాం. మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఎంతో కొంత మనతోనైనంత మట్టు గ్రూప్లలో పెట్టి చేసుకుంటూ వచ్చినాం. ఆ మధ్యలో కన్యకంటి సత్యమన్న కూడా అక్కడక్కడ తిరుగుతూ ఉంటే మళ్ళీ రాష్ట్ర సంఘం వాళ్ళు ఏదో వద్దంటూరు, అదంటూరు, ఇది అంటూరు అని చెప్పేసి ఆపేసిరు అని చెప్పి తెలిసింది. నేను ఏమంటున్నా, సేవ చేసే వాళ్ళను ఆపొద్దు. ఈ పదవులలో ఉన్నోళ్ళు కూడా ఎందుకున్నారో అర్థం కాదు. రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి దమ్ము ధైర్యము 1 సంవత్సరం చూడాలి, 2 సంవత్సరాలు చూడాలి. ఏం కార్యక్రమాలు చేయకపోతే ఈ పోస్టులు మాకు అవసరం లేదు అని చెప్పే, ఇది గడ్డిపోసతో సమానం నాకున్న పోస్టు అని చెప్పేసి రాజీనామా పత్రం ఆ రాష్ట్ర అధ్యక్షుడికి ప్రధాన కార్యదర్శికి ఇమీడియట్లీ పంపించాలి. ఆ పోస్టులు పదవుల మీద షోకున్న వాళ్ళు మాత్రమే ఆ పోస్టులను పట్టుకొని ఏడుస్తారు. చాలా సమస్యలు ఉన్నాయి, చెప్తా. జర కారు వచ్చిన తర్వాత బయటకు వెళ్తా, ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఏమున్నాయి, సమస్య ఉన్న దగ్గరికి వెళ్ళి మీ దృష్టికి తీసుకొస్తా. మీ జిల్లా వాళ్ళ దృష్టికి, పట్టణం వాళ్ళ దృష్టికి తీసుకొస్తా. మీరు పరిష్కరించాలి. అక్కడ గ్రూప్లలో చెప్పడం కాదు, పరిష్కరించి చూపెట్టాలి అని చెప్పి తెలియజేస్తూ, ఆవేశం ఆగుతలేదు, ఆవేదన ఆగుతలేదు. చాలా మంది బాధలు చూస్తూ ఉంటే అయ్యో నా జాతి ఇంత దిగజారిపోతుందా కుల వృత్తులు లేక అని చెప్పేసి బాధ కలుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా త్వరలో మంచి కార్యాచరణ ఉంటుంది, బ్రహ్మాండమైన కార్యాచరణ. ఎవరెవరైతే కలిసి వస్తారో వాళ్ళని కలుపుకపోతాం, ఎవరిని కూడా దూరం చేసుకోం మేము అని చెప్పి తెలియజేస్తూ, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరపున, యావత్ విశ్వకర్మ జాతీయుల తరపున, వెండి బంగారం వ్యాపారస్తుల తరపున మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై విశ్వకర్మ, జై.